ఇక యుఎస్ కాంగ్రెస్ కి పోటీ చేస్తున్న రాజా కృష్ణమూర్తి డాలస్ లో ఎన్ఆర్ఐలతో సమావేశమై వారి మద్దతు కోరారు. డెమోక్రటిక్ పార్టీ తరపున యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ మెంబర్ గా ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్న రాజా తనని గెలిపిస్తే భారతీయులకు అండగా ఉంటానన్నారు. అమెరికా రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ భారతీయులకు సేవలు అందిస్తున్న రాజా కృష్ణమూర్తి యుఎస్ కాంగ్రెస్ కు పోటీ చేస్తున్నారు. ఇల్లినాయిస్ 8th డిస్ట్రిక్ట్ మెంబర్ గా ప్రస్తుతం కొనసాగుతున్న రాజా తాజాగా ఇరు పార్టీలను ఒప్పించి ఉద్యోగ అవకాశాల కోసం కాంగ్రెస్ లో బిల్లును ప్రవేశపెట్టించాడు. యుఎస్ కాంగ్రెస్ మెంబర్ రాజా కృష్ణమూర్తి గారు డాలస్ లో ఇక్కడ ఉన్నటువంటి స్నేహితులందరినీ కలవడానికి, సపోర్టర్స్ని కలవడానికి వచ్చారు. ఒక గుడ్ ఫండ్ రైజర్ ఆయనకి ఇవాళ చేయడం జరిగింది. ఇక్కడ అంజప్పా చెట్టినాడ్ అర్వింగ్లో ఉన్నటువంటి రెస్టారెంట్లో మిత్రులందరూ కలిసి ఆయనతో ముచ్చరించే అవకాశం కలిగింది. ఇటీవల 2 రోజుల క్రితమే ఆయన యుఎస్ కాంగ్రెస్లో ఒక ముఖ్యమైనటువంటి బిల్లుని బైపార్టిజన్, అంటే డెమోక్రాట్స్, రిపబ్లికన్స్ అందరూ కలిపి ఇనానమస్గా, అంటే ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి ఒక బిల్లుని ప్రవేశపెట్టారు. ఆ బిల్లు వల్ల ఇక్కడ యువతకి ఉద్యోగాలు ఎక్కువ దొరకడానికి అవకాశం ఉన్నది. అది చాలా చాలా ముఖ్యమైనటువంటి బిల్లు. ఇలాంటి కాంగ్రెస్ మెంబర్స్, ఈయన డెమోక్రటిక్ పార్టీకి చెందినటువంటి యుఎస్ కాంగ్రెస్ మెంబర్ అయినప్పటికీ కూడా రాజకీయాలకు అతీతంగా మన సమాజానికి, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఉపయోగపడే పనులు చేయడం కోసం కాంగ్రెస్ మెంబర్స్ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసినట్లయితే రిపబ్లికన్స్, డెమోక్రాట్స్, మన ఆర్థిక వ్యవస్థ చాలా బాగుపడుతుంది అనేది ఒక మెసేజ్ ఆయన ఇవ్వడం జరిగింది. తెలుగు వారికే కాకుండా అన్ని రాష్ట్రాల నుంచి అమెరికాకు వస్తున్న భారతీయులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నదే రాజా ప్రధాన లక్ష్యం. రాజా సేవలను గుర్తించిన ఎన్ఆర్ఐలు డాలస్ లో ఏర్పాటు చేసిన సభలో అతన్ని సత్కరించారు. ఎన్నికల ఖర్చుల కోసం ఎన్ఆర్ఐలు ఫండ్ రైజింగ్ నిర్వహించి తమ మద్దతు పలికారు. I'm so honored to be here to see so many friendly, familiar faces of a community that's so distinguished in so many respects. I've said this to a lot of people, but I would not be in Congress in Washington, D.C., in the United States House of Representatives, but for the tremendous accomplishments of people such as those who are surrounding me today. I am a reflection of them and their accomplishments and everything that's great and good and just and decent about them and their families. And so I'm just so honored to be here. And the host committee for today, Prasad Thotukura, MVL Prasad, C.C. Theophane, Paul Pandian, and Sridhar really went all out to put on a fabulous event. And everybody who attended are now good friends of mine, and I look forward to seeing all of them and all of you in Washington, D.C. Thank you so much, and God bless you.